సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఈగల్ మీడియా ప్రేక్షకులకు శాస్త్రం సాంప్రదాయం కార్యక్రమం ద్వారా స్వాగతం, సుస్వాగతం. నేడు విజయదశమి. శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా చండీ యాగాదులు, చండీ పారాయణాదులు, 9 రోజులు 9 అవతారాల గురించి మనము ఆ తల్లి యొక్క స్వరూపాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. శరన్నవరాత్రోత్సవాల్లో 10వ రోజు అవతారమైనటువంటిది రాజరాజేశ్వరీదేవి యొక్క అవతారం. ఆ తల్లి ఎల్లలోకాలను కూడా ఆ తల్లి యొక్క చేతిలోనే ఉండేటువంటిదే. ఆవిడే అందరికీ ఆరాధ్య దేవత అయినటువంటి త్రిపుర సుందరి. కాబట్టే అందరూ ఆవిడను లలితా త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, షోడాంబ, జగన్మోహిని అంటూ ఇలా అనేక రకాలుగా పిలుస్తూ ఉంటారు. విశేషంగా ఉపాసకులందరూ కూడా ఈ లలితా త్రిపుర సుందరి రూపంగా ఆ తల్లిని ఆరాధిస్తూ ఉంటుంటారు. ఈరోజు 9 రోజుల పాటు అర్చన చేసిన తర్వాత శ్రవణాంతు విసర్జయేత్, శ్రవణ నక్షత్రం రోజు ఆ తల్లిని ఆరాధించి పూజించేసి ఆ రోజు మనం సాయంకాలము శమీ వృక్షానికి వెళ్ళి శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అని మంత్రాన్ని పఠించుకొని ఆ శమీ వృక్షానికి అర్చన చేసుకొని ఆ జమ్మి ఆకులు కోసుకొని వచ్చి ఆ తల్లిపై ఉంచి మనం నమస్కారం చేసుకొని ఆ తల్లిని విసర్జన చేసేవరేను. చేసిన తర్వాత ఆ రోజు చక్రస్నానము అని చేస్తూ ఉంటాం. ఆ చక్రస్నానం 9 రోజులు ఆరాధించినటువంటి తల్లిని ఆ శ్రీచక్ర స్నానము శతఛిద్ర పాత్రలో పెట్టుకొని చక్రస్నానాన్ని ఆచరించుకొని అందరూ కూడా ఆ తల్లి యొక్క కృపకు పాత్రులమై అందరూ కూడా విజయదశమి అనే పర్వదినాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటూ షడ్రసోపేతమైనటువంటి భోజన తాంబూలాలందరూ స్వీకరించుకొని ఒకరికొకరు కలిసి పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు పొంది, పిల్లలు పెద్దల యొక్క ఆశీస్సులు పొందడం, పెద్దవారు పిల్లలకు దీవెనలిస్తూ ఈ విధముగా ఆ యొక్క పండగనందరం కూడా మనం అంగరంగ వైభవంగా ఆ రాజరాజేశ్వరి యొక్క కృపతో జరుపుకొని ఎల్లప్పుడూ కూడా తల్లి మాకు ప్రతి సంవత్సరం ఈ విధమైనటువంటి నవరాత్రులు జరిపించుకునేటువంటి బాధ్యత నీదమ్మా తల్లి. మాకు ఆ ప్రసాదించే ఆ విధమైనటువంటి ఆ నవరాత్రులు జరుపుకునేటువంటి శక్తి సామర్థ్యాలను ఇవ్వమ్మా తల్లి అని ఆ తల్లికి నమస్కరించుకొని ప్రతి ఒక్కరం కూడా మనం ప్రతి సంవత్సరం ఇదే విధంగా శారదీయ శరన్నవరాత్రోత్సవాలు జరుపుకొని ఆ తల్లి కృపకు పాత్రలమవులని కోరుకుంటున్నాం. నేటి శాస్త్రం సాంప్రదాయం కార్యక్రమం సమాప్తం.